పెబుల్స్ తెలుగు. మనం ఇప్పుడు గుంపుల పేర్ల గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు గుంపుల పేర్ల గురించి తెలుసుకోబోతున్నాం. గుంపుల పేర్లు. గుంపుల పేర్లు అంటే ఇప్పుడు 2, 3 కంటే ఎక్కువగా ఒక గ్రూప్ లాగా ఉన్న వాటిని ఏమంటాము అంటే అన్ని గ్రూప్స్ని ఒకటే పేరుతో పిలవం. అలాగా ఏ గ్రూప్ని అంటే ఏ గుంపుని ఎలా పిలుస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట సంగీత గాయకులు. సంగీత గాయకులు. సంగీత గాయకులు ఎక్కువ మంది ఉంటే వారిని ఏమని పిలుస్తాం? బృందం అంటాం. బృందం. సంగీత గాయకుల బృందం అని అంటామన్నమాట. తర్వాత సైనికులు. సైనికుల గుంపుని ఏమంటాం? పటాలము. పటాలము. తర్వాత పత్తి. పత్తి అంటే తెలుసు కదా, కాటన్. పత్తి. పత్తి గుంపును దొంతి అంటాం. దొంతి. తర్వాత దొంగలను ఏమంటాం? దొంగలు ఎక్కువగా ఉంటే వాళ్ళని మనం ముఠా అంటాం. దొంగలను ముఠా అంటాం. తర్వాత పళ్ళు. పళ్ళు అంటే ఫ్రూట్స్. ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే వాటిని బుట్టలో పెడతాం కదా, ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నప్పుడు వాటిని బుట్టలు అంటాం. బుట్ట. పళ్ళ బుట్ట. ఒకసారి మళ్ళీ చూద్దాం. సంగీత గాయకులు ఎక్కువ మంది ఉంటే ఏమంటాం? బృందం. తర్వాత సైనికులు. సైనికులు అంటే సోల్జర్స్. సోల్జర్స్ ఎక్కువ మంది గ్రూప్గా ఉంటే వాళ్ళను పటాలము అంటాం. తర్వాత పత్తి. పత్తి ఎక్కువగా ఉంటే దాన్ని దొంతి అంటాం. తర్వాత దొంగలు, థీవ్స్. వీళ్ళు ఎక్కువగా ఉంటే ముఠా అంటాం. పళ్ళు, బుట్ట. ఇంకొన్ని గ్రూప్స్ చూద్దాం. తర్వాత పూలు. పూలు ఎక్కువగా గ్రూప్గా ఉంటే దాన్ని ఏమంటాం? గుచ్ఛము. గుచ్ఛము. ఫ్లవర్ బొకే అంటూ ఉంటాం కదా, అది. తర్వాత ఆటగాళ్ళు. ఆటగాళ్ళు
గేమ్స్ ఆడేవాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళను సమూహము అంటాం. సమూహము. సమూహము. తర్వాత మిడతలు. వర్షాకాలంలో కొన్ని ఇన్సెక్ట్స్ వస్తుంటాయి కదా, అవి. మిడతలు గుంపును ఏమంటాం? దండు. మిడతల దండు అంటాం. తర్వాత తుపాకీ. తుపాకీ ఎక్కువగా ఉంటే వాటిని ఏమంటాం? కట్ట. తుపాకీల కట్ట అని అంటాం. తర్వాత నిర్వాహకులు. నిర్వాహకులు అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని మేనేజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే మేనేజ్మెంట్ అని అంటాం కదా, వాళ్ళను నిర్వాహకులు అంటాం. నిర్వాహకులు ఎక్కువ మంది ఉంటే దాన్ని ఏమంటాము? సభ అంటాం. నిర్వాహకులు ఎక్కువ మంది ఉంటే వాళ్ళను సభ అని అంటాం. మొదటి నుంచి ఒకసారి మళ్ళీ చూద్దాం. పూలు, గుచ్ఛము. ఆటగాళ్లను సమూహము. మిడతలు దండు. తుపాకీలను కట్ట. నిర్వాహకులను సభ. మరికొన్ని గుంపుల పేర్లు తెలుసుకుందాం. తర్వాత పదం సన్యాసులు. సన్యాసులు అంటే సన్యసించిన వాళ్ళు అన్నమాట. వాళ్ళ గ్రూప్ని మఠం అంటాం. సన్యాసుల మఠం అంటాం. తర్వాత గుర్రాలు. గుర్రాలు ఎక్కువగా ఉంటే ఆ గుంపును దళం అంటాం. అంటే గుర్రపు దళం అంటాం అన్నమాట. తర్వాత కోడి పిల్లలు. కోడి పిల్లలు అంటే తెలుసు కదా, కోడి పిల్లలు. కోడి పిల్లల గుంపును ఏమంటాం? గుంపు అంటాం. తర్వాత ఉత్తరాలు. ఉత్తరాలు అంటే లెటర్స్. లెటర్స్ ఎక్కువగా ఉంటే వాటిని కట్ట అంటాం. ఉత్తరాల కట్ట. తర్వాత ద్రాక్ష పళ్ళు. ద్రాక్ష పళ్ళు ఎక్కువగా ఉంటే వాటిని గుత్తి అంటాం. ద్రాక్ష పళ్ళ గుత్తి. ఒకసారి ముందు నుంచి చూద్దాం. సన్యాసుల మఠం అంటాం. తర్వాత గుర్రాలు దళం, గుర్రపు దళం అంటాం కదా అలా. కోడి పిల్లలు గుంపు. ఉత్తరాలు కట్ట.
ద్రాక్ష పళ్ళను గుత్తి. మరికొన్ని పదాలు చూద్దాం. తర్వాత పదం తాళం చెవులు. తాళం చెవులు ఒక బంచ్గా ఉంటే దాన్ని గుత్తి అంటాం. తాళం చెవులు గుత్తి. తాళం చెవులు అంటే కీస్. తర్వాత ఒంటెలు. ఒంటెలు అంటే తెలుసు కదా, క్యామెల్స్. ఒంటెలు ఎక్కువగా ఉంటే వాటిని బిడారి అంటాం. బిడారి. తర్వాత రవాణా సరుకులు. రవాణా సరుకులు. రవాణా సరుకులను ఏమంటాము? రవాణా సరుకులను ఏమంటాము? మూట. అవి ఎక్కువగా ఉండే వాటిని మూటలు అంటాం. రవాణా సరుకుల మూట. తర్వాత నక్షత్రాలు. నక్షత్రాలు అంటే స్టార్స్. స్టార్స్ అన్నిటినీ కలిపి ఏమంటాము? ఆవళి. అవి ఎక్కువగా ఉంటే వాటిని ఆవళి అంటాం. అంటే దాన్ని ఏమంటాము? నక్షత్రావళి. నక్షత్రావళి అంటాం. ఆ నక్షత్రాలన్నిటినీ కలిపి నక్షత్రావళి అంటాం. తర్వాత పర్వతాలు. పర్వతాలు అంటే మౌంటైన్స్. పర్వతాలను ఎక్కువగా ఒకే చోట ఉంటే దాన్ని ఏమంటాము? శ్రేణి. అంటే పర్వత శ్రేణి అంటాం. ఇప్పుడు మొదటి నుంచి చూద్దాం. తాళం చెవులు, వాటిని గుత్తి అంటాం. ఒంటెలు, బిడారి అంటాం. రవాణా సరుకులు, మూట అంటాం. నక్షత్రాలు, నక్షత్రావళి. పర్వతాలు, శ్రేణి. చూసారు కదా పిల్లలు, మనం చాలా గుంపుల పేర్లు తెలుసుకున్నాం. మరికొన్ని మీరు కూడా తెలుసుకొని నేర్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పెబుల్స్ తెలుగు